రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు ఉపవాస ప్రార్థన మరి దేవుని తోడు అనే అంశం మీద మాట్లాడాలని నేను కోరుతున్నాను. దేవుని తోడు. క్రిస్మస్ సమయంలో మరియతో గబ్రియల్ దూత సెలవిస్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుంటే అంతకంటే మించిన భాగ్యం ఏది లేదు. ఒకవేళ దేవుడు తోడు లేడంటే అంతకు మించిన దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనం చేసే పనులలో తోడు ఉండాలి. మనం జీవించే మన జీవన విధానాలలో దేవుడు తోడు ఉండాలి. మన కార్యాలలో దేవుడు తోడు ఉండాలి. మన కుటుంబంలో దేవుని తోడు చాలా అవసరం. మనం చేసే ప్రతి పనిలో దేవుని తోడు చాలా అవసరం. దేవుని తోడు మనకు ఉంటే మనకు ఏ దిగులు ఉండదు. దేవుని తోడు మనకుంటే ఎలాంటి తెగులు నిన్ను అంటదు. దేవుని తోడు నీకు తోడుంటే ఏ కొరత నీకు ఉండదు. మరి ఏ నాశనము నీకు సంభవించదు, ఏ ఓటమి నీకు రాదు. అంటే దేవుడు తమకు తోడుగా ఉన్న జనులు ధన్యులే. దేవుడు నీకు తోడుంటే ఏ చీకటి నిన్ను తాకదు. ఏ మంత్రతంత్ర శక్తుల గురించి నువ్వు భయపడే అవసరమో లేదు. అందుకే దేవుని తోడు నీ జీవితంలో కోరుకోవాలి. ఏం కోరుకుంటున్నావు విశ్వాసి అంటే నువ్వు చెప్పాలి, నాకు ఏమొద్దు, నాకు దేవుని తోడుంటే చాలు. దేవుని తోడుంటే సంతోషం, దేవుని తోడుంటే సమాధానం, దేవుని తోడుంటే సమృద్ధి, దేవుని తోడుంటే అసాధ్యమైన కార్యాలన్నీ సుసాధ్యంగా మారిపోతుంది. కాబట్టి నాకు దేవుని తోడు కావాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే మీ హృదయాలు సిద్ధపరచుకొని, దేవా నీవు నాతో కూడా రావాలి, నువ్వు నాకు తోడుంటే మరి ఏ కీడు నాకు సంభవించదు. దేవుడు నీకు తోడుంటే నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి దేవుని తోడు అని ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో 33వ ప్రసంగం చేస్తున్నాను. దేవుని తోడు కావాలి. చాలామంది ఏవేవో కోరుకుంటారు కదా, వెండి కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, లేకపోతే ఇన్ని గజాల భూమి కావాలి, అన్నీ కోరుకుంటారు. కానీ అసలైంది కోరరు. అదే ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ యువర్ లైఫ్. నీ తోడు నాకు లేకుంటే నేను ఈ ఇశ్రాయేల్ ప్రజలను నేను ఈ అరణ్య మార్గంలో నువ్వు వాగ్దానం చేసిన కనాను రాజ్యానికి తోడుకొని పోలేను. ఐ నీడ్ యూ అని అంటారు. ఎవరంటారు అన్నమాట? మోషే అంటాడు. మోషే అంటాడు, నువ్వు నాకు తోడుగా ఉండాలి. కొందరు అంటారు కుటుంబంలో పరిస్థితులు ఏమీ బాగాలేదు అంటే నువ్వు దేవుని తోడు కోరుకోవాలి. ఒక యవన విధవరాలు వచ్చింది నా దగ్గరికి, ఇట్లా వణికిపోతుంది, భయపడుతుంది. ఏమైందంటే, అమ్మ 15 రోజుల్లో నాకు నిద్ర రావడం లేదు. ఆమె విధవరాలు కాదు, ఆమె భర్త వదిలిపెట్టినాడు. ఒక 10 ఏళ్ల బాబు ఉన్నాడు. నాకు అసలు ఎటు తోచడం లేదు, నా భవిష్యత్తు ఏమవుతుంది నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళి ఒక నెమ్మది పొందగలను నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎవరు తోడు లేరు. చూడండి, భర్త లేడు కాబట్టి రాత్రి పండుకోవడానికి కూడా నాకు భయం అవుతుందమ్మా చిన్న బిడ్డతో అంటే నాకు చాలా బాధ కలిగింది. అప్పుడు మరి నేను చెప్పినాను, నీవు దేవుని తోడు నీకుంటే నీకే కీడు కూడా సంభవించదు. దేవుని సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అధికమవుతారని యెషయా 54 మొదటి వచనంలో ఉంది. కాబట్టి అటివారు దేవుని తోడు కోరుకోవాలి. భర్త లేడు అంటే, భర్త చనిపోయినాడంటే కూడా అట్టి విధవరాళ్ళు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు తోడుంటే నీవు
పెళ్ళై మరి చక్కగా కాపురం చేసే స్త్రీలందరికంటే కూడా నీవు ధన్యురాలవి, ఎందుకంటే దేవుడే నీకు భర్తగా ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొందరు భర్తలు ఉన్నా లాభం లేదు, ఏ పనికి పనికిరారు. అప్పుడు అనుకోవాలి, ఏవో దేవుడు నా ప్రక్క నుండి నాకు సహాయము చేస్తాడు, అంతే. అంటే దేవుని తోడు అనేది చాలా అవసరం. దేవుని తోడు లేకుంటే అన్ని కీడులు వచ్చి పడుతుంది. ఈ ఉపవాసం ఉంటే దేవుని తోడు ఎలాగుంటుందంటే, ఉపవాసం ఉండి నువ్వు ఆహారానికి దూరంగా దేవుని దగ్గరగా ఉంటున్నావని ముందే చెప్పాను కదా. యు ఆర్ ఫార్ ఫ్రమ్ ఫుడ్ అండ్ నియర్ టు గాడ్. దేవుడు నీవు అతనికి దగ్గరగా ఉండాలని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇఫ్ యూ లవ్ వన్ పర్సన్, ఇప్పుడు ఒక వ్యక్తి లేకుంటే బంధువుల్లో కానీ మీ పిల్లల్లో కానీ ఎవరినైనా ప్రేమిస్తే మీరు ఎప్పుడు కూడా వారు మీ దగ్గర ఉండాలని కోరుతారు కదా. అలాగూ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు అన్నిటికీ దూరమై దేవునికి దగ్గరగా ఉన్నావు. దేవుడు కూడా ఎప్పుడు తన ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆశిస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడో దేవుడు దూరంగా ఉన్నట్టు కాదు. అందుకే అంటాడు, మొరపెట్టు వారికి నిజంగా మొరపెట్టు వారికి నేను అతి సమీపంగా ఉన్నాను. నీతిమంతుల మీద నా కనుదృష్టి ఉంది, వారి ప్రార్థనలకు నా చెవులు ఒగ్గి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఈజ్ వెరీ వెరీ నియర్ టు ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వీఆర్ నెవర్ అలోన్ అన్నమాట. యేసుప్రభు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందు ప్రవచిస్తాడు. యెషయా 7:14లో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఏమని పేరుంది? ఇమ్మానుయేల్. అంటే దేవుడు మనకు తోడు. ఉపవాస ప్రార్థన తప్పకుండా చేయాలి, ప్రతి విశ్వాసి చేయాలి. ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ గాడ్, ద క్లోజ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు సమీపంగా ఉండాలని ఆశిస్తాడు. ఆదాము అవ్వలను సృజించిన తర్వాత వాళ్ళని సృజించి అక్కడ ఏదైనా తోటలు పడేసి ఎక్కడో ఉండాలని అనుకోలేదు. ప్రతిరోజు వచ్చి వారితో కూడా నడిచి వారితో సహవాసాన్ని అనుభవించినాడంట. వారు పాపం చేసి దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే వేర్ ఆర్ యూ అంటే హీఈస్ మిస్సింగ్ దెమ్ అనమాట. హీ వాంట్స్ దేర్ ప్రెజెన్స్. కనుక దేవుని తోడు ఎప్పుడు ఉంటుంది? దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవునికి విరుద్ధంగా ఉన్న కార్యాలు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, అక్రమము, అతిక్రమము, అవినీతి కార్యాలు చేసినప్పుడు దేవుని సన్నిధి నిన్ను వదిలిపోతుంది. అది చాలా దౌర్భాగ్యకరమైన జీవితం. దేవుని సన్నిధి లేకుంటే నీవేది చేసినా అన్నిట్లో ఓడిపోతూ ఉంటావు. నీ కుటుంబము పెరిగే బదులు తరిగిపోతుంది. నీకున్న ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మెరుగ్గా. అందుకంటారు కదా, ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి మేము బాధపడుతున్నామండి, ఇంతవరకు మా పరిస్థితి బాగాలేదు. అంటే చెక్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా నీ బ్రతకాన్ని. ఏవేవి తొలగించుకోవాలి, ఏవేవి పొందుకోవాలి దేవుని దగ్గర నుండి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఊరికే దేవుని తోడు రాదు. దేవుడు తోడున్నాడని ఒక అభిషక్తుడు విజృంభించినాడంట. కానీ దేవుని తోడు అతను పాపం చేసినప్పుడే అతన్ని వదిలిపోయింది. దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నన్ను అభిషేకించినాడు, నన్ను ఆయన ఎప్పుడు విడవడని అనుకున్నాడు. కానీ శత్రువులు వచ్చినప్పుడు దేవుని తోడు అతను ఎడబాసినని అతనికి జ్ఞానము లేకుండింది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎందుకు ఇలాగ సంభవించిందంటే, దేవుని చేత అభిషేకింపబడినవాడు దైవ కార్యాలే చేయాలి, పాపంలో పడకూడదు. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మోహించింది, ఆ స్త్రీ వలలో పడిపోయినాడు, దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇంకా దేవుడు తోడున్నట్టే ప్రవర్తించబోయినాడు, కానీ దేవుడు అతన్ని ఎడబాసెనని అతనికి తెలియలేదు. న్యాయాధిపతుల గ్రంథం 16:20. ఆమె, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకునేను. చాలాసార్లు పాపం చేసి కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలే, దేవుడు అన్నీ నేను అడిగినవన్నీ ఇస్తాడులే, నాకు ఎప్పుడు దేవుడు తోడుంటాడని ఇలాంటి అహంకరిస్తుంటుంటారు చాలామంది. ఎప్పుడో దేవుని సన్నిధి నీ నుండి తొలగిపోయింది, ఇంకా నువ్వు నెత్తి పగలు కొట్టుకొని మోకాళ్ళు అరుగు కొట్టుకొని ప్రార్థన చేసినా ఏ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నువ్వు జీవితంలో జరిగించకుంటే దేవుడు ఎలాగ నీతో వస్తాడు? కనుక ఇక్కడ నీకు అర్థం కావాలి, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మకుందని అనుకొని, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. ఎక్కడి నుండి ఎక్కడ జారిపోయినాడు చూడండి అభిషక్తుడు. అసలు శత్రువుల బారి నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు తల్లి గర్భంలోనే రూపించుకొని నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. హీ వాజ్ ఎ మ్యాన్ విత్ ఎ మిషన్, ఎ విజన్, కారణ జన్ముడు అనమాట. కానీ తన విలువను తాను గుర్తించకుండా
ఈ శరీరాశలో పడిపోయినాడు. దేవుని తోడు తొలగిపోయింది. దేవుడు తొలగిపోయినా కానీ దేవుడు ఉన్నాడని విజృంభించినాడు, కానీ ఓడిపోయినాడు. శత్రుల పాలైనాడు. శత్రువులు అతని సంఖ్యల చేత బంధించిరి. బందీగృహంలో తిరుగలి విసురువాడాను. అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలిచటకు మొదలుపెట్టాను. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ లీవ్ వెన్ యూ డూ నాట్ ఒబే గాడ్. కనుక ఎప్పుడు నిన్ను నీవు వాక్యం అనే అర్థంలో స్వయం పరీక్ష చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు లేదా? నేను ఎప్పుడు చెప్తాను, ఉపవాస ప్రార్థన ఎందుకు విశ్వాసికి అవసరం అంటే, నువ్వు ఏదైనా ఒక కార్యం చేయడానికి అడుగు పెట్టక ముందు నీవు తప్పకుండా కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని వెతకాలి. లేకుంటే అంతా కీడే. నువ్వు చేసే పనిలో దైవాశీర్వాదాలు ఉండవు. నీకు డబ్బు ఉంటే సరిపోదు, నీకు పలుకుబడి ఉంటే సరిపోదు, లేకుంటే నీకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నాకు చాలా హై ఇన్ఫ్లుయెన్స్ ఉందని నువ్వు రెక్కలు ఎగరేస్తే సరిపోదు. ఫస్ట్ యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, సీక్ ద విల్ ఆఫ్ గాడ్. నేను ఇప్పటికి ఇల్లు కట్టబోతున్నాను, ఇది దేవుని చిత్తమేనా? నేను తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనుగొంటాను. తప్పకుండా నీ త్రోవల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. లేకుంటే ఇల్లు కడతావు, ఆ అప్పులు తీరడానికి ఇల్లు ఏం చేస్తావు? అమ్మేస్తావు. కొంచెం ఇల్లు కడతావు, నేను కట్టుకున్న భార్య నిన్ను వదిలి పోతుంది. అప్పుడు ఇల్లు కాదు, అది ఉట్టి మరి ఒక బిల్డింగ్లా మారిపోతుంది. ఇల్లు అంటే కుటుంబం కదా, భార్య భర్త పిల్లలు సంతోషంగా ఉండడం, అది దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. అలాగే పెళ్లి చేస్తావు, పెళ్లి పెటాకులు అయిపోతుంది, పిల్ల ఇంటికి తిరిగి వస్తుంది. అంటే అందుకే పెళ్లి కార్యానికి కూడా మీరు 21 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఇది దేవుని చిత్తమా లేదా, దేవుని తోడు మనకు ఉందా ఈ కార్యంలో అని కనుక్కోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీవు చేపట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతంగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని సన్నిధి కోరుకోవాలి. నేను ఒక కథ విన్నాను. ఒక రాజు, ఆయనకు ఒకే ఒక కుమారుడు, యువరాజు, ఒకే ఒక కుమారుడు, చాలా అందగాడు, చక్కగా పెంచుకున్న కుమారుడు. అతను అడవుల్లోకి వెళ్తుంటే అడవి మనుషులు అటాక్ చేయబోతుంటే 3 యవనస్తులు వచ్చి అతన్ని రక్షించినారంట ఈ యువరాజు. అప్పుడు రాజు తన కుమారుని రక్షించినందుకు ఈ 3 యవనస్తులతో చాలా మరి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎలాగూ రుణం తీర్చాలి, నా ఏకైక కుమారుని వీరు 3 యవనస్తులు తప్పించకుంటే తప్పకుండా మరణమైపోయేది కదా. ఈ 3 యవనస్తులు తప్పించినారు కాబట్టి వారిని రాజభవనానికి పిలవాలి, నేను వారికి మంచి బహుమతులను ఇస్తానంటే మొదటి వారిని 3 వచ్చినారట మిత్రులు. నా కుమారుని రక్షించినారు కదా మీరు, కాబట్టి నీకేం కావాలంటే మొట్టమొదటి వాడు నోరు తెరవగానే నాకు పెళ్ళి కావాలన్నాడంట. వానికి ఇంకేం వద్దు, పెళ్ళి కావాలి, నాకు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేయాలన్నాడు. రెండో వాడిని పిలిస్తే వాడు అన్నాడట, నాకు పెళ్ళైంది కానీ ఇల్లు లేదు ఉద్యోగం లేదు కాబట్టి నాకు ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి. మూడో వాడిని పిలిస్తే అన్నాడంట, నాకు ఏవే వద్దు రాజా, నువ్వు నెలకోసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడంట. ఇదేం కోరిక వింతగా ఉంది కదా. అంత పెద్ద రాజు, అంత దేశానికి పెద్ద అధిపతి, ఆయన వచ్చి ఈయన ఇంట్లో భోజనం చేయాలి నెలకు ఒకసారి అంటే కోరిక చిన్నగా ఉంది. కానీ ఇదేంటి అని రాజు చాలా ఆశ్చర్యపడి మంత్రులను పంపినాడంట, పోయి వెతుకు ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది ఎట్లుంటుంది. ఒక రాజు వచ్చి తన ఇంటిలో భోజనం చేసి అంత స్తోమత్తు ఉన్నదా అతనికి అని పోయి వెతుకమంటే పూరి గుడిసంట. ఆ పూరి గుడిసెలో రాజు ఎట్టు వస్తాడు? కానీ అతని కోరిక నెరవేరుస్తానని రాజు మాట ఇచ్చినాడు కదా. వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చినాడంట, అది పూరి గుడిసె తీసేసి పెద్ద బంగ్లా ఉండాలి. మరి నేను ప్రయాణం చేసి రాజు వస్తున్నాడంటే ఆ దారంతా మంచి వీధిగా మార్చేయాలా, అక్కడ పరిసరాల్లో ఉన్న ఇండ్లన్నీ మారిపోవాలా, అంటే పెద్ద ఒక లుక్ వచ్చేసింది అనమాట. అప్పుడు ప్రజలందరూ ఆ వ్యక్తిని దీవించినారంట, ఎంత మంచి కోరిక కోరుకున్నావయ్యా, నీ ఇంటికి రాజు వచ్చినాడంటే మాకందరికి పండుగ అయిపోయింది. అలాగే ఒక్క వ్యక్తి దేవుని సన్నిధి కోరుకుంటే అతని ఇంటి యావత్తుకు ఆశీర్వాదం, అనేక ప్రజలకు కూడా ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాట్ యు వాంట్ ద గిఫ్ట్స్ ఆర్ ద గివర్. నీకు బహుమానాలు కావాలా, లేకుంటే ఇవన్నీ ఈవులను ఇచ్చేవాడిని కావాలన్నా? అదే రాజు ఇంటికి వస్తే ఇంకేం తక్కువ ఉంటుంది చూడండి, ఎంత మారిపోయింది, మొత్తం ఆ ఊరే మెలిగిపోయిందండి. కాబట్టి మనము కోరుకోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ ఈగర్లీ వాంట్ టు రిసీవ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు తోడుంటే ఇక నీకు ఏ అక్కర కూడా ఉండదు కదా. దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. ఒక పాట ఉంది కదా, వెండి బంగారం ఉన్నా లేకున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా, నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా. వెండి బంగారాలు ఉన్నా లేకున్నా నీ సన్నిధి నాకుంటే చాలు, నీ చల్లని నీడ ఉంటే నాకు చాలు. ఈరోజు నువ్వు అదే కోరుకోవాలి. ఉపవసించినప్పుడు దేవుని సన్నిధి నీ మీదికి దిగుతుంది. హల్లెలూయా.
తిండిబోతుతనం, నిద్రమత్తుతనం, సోమరితనం, వీళ్ళకి దేవుడు తోడు ఉంటాడంటే నేనైతే నమ్మను. ఎందుకంటే తోడు ఎప్పుడో పోయింది వాళ్ళు. దేవుని సన్నిధి కోరుకోవాలంటే ఉదయం లేవాలి, చురుగ్గా ఉండాలి. దేవుని సన్నిధి కావాలంటే నిద్రను మానాలి. దేవుని సన్నిధి కావాలంటే కొద్దిగా ఆహారానికి దూరంగా ఉండాలి. అంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత నీవు ఇస్తున్నావు. యు ఆర్ డిజైరింగ్ మోర్ ఆఫ్ గాడ్ అండ్ లెస్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. దేవుడు కావాలి, దేవుడు కావాలి. అది చాలా ఉత్తమమైన కోరిక. దాంతోపాటు నీకు ఆశీర్వాదాలు అన్నీ కూడా లభిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 11 నుండి 13 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా దూత వచ్చి అబీజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండాను. ఒక దూత పరలోకం నుండి దిగి యోవాషు కుమారుడైన గిద్యోను యొద్దకు పంపబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అంటే ఇక్కడ గిద్యోను మిద్యానీయులకు భయపడుతున్నాడు. శత్రువు అంటే అందరికి భయమే కదా. శత్రువు వస్తే భయమే. ఇప్పుడు మధ్యరాత్రి వచ్చి మీ ఇల్లు ఎవరో టకటకటక కొట్టినారనుకో, మీ గుండె కూడా టకటకట కొడుతుంది. అసలు ఏమైంది, ఇంత రాత్రి ఎవరు వస్తారు మన ఇంటికి, ఎవరో అంటే వాడు ఏం రిప్లై ఇవ్వలేదు అనుకో, ఇంకా భయం అవుతుంది. మరి మీ దగ్గర పక్క కిటికీ కూడా లేదు, కీ హోల్ కూడా లేదంటే తెరవాలనా వద్దా తెలియదు కదా. తెరిస్తే ఏ ప్రమాదమో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. అంటే ఇలాగూ శత్రువులకు చాలా భయపడతారు, అందరూ భయపడతారు శత్రువులకు. కానీ దేవుని తోడుంటే ఏ శత్రువుని మీద జయము పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని తోడుంటే, అందుకే వాక్యంలో ఈ దేవుడు మనకు సదాకాలం తోడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఈ దేవుడు మనకు సదాకాలం తోడై ఉన్నాడు, మరణం వరకు నడిపిస్తాడు. ఇక్కడ గిద్యోను దేవుని చేత ఎన్నికైన వాడే, ఎంపికైన వాడు, కానీ భయపడుతున్నాడు. సహజమే, మానవ సహజం. మిద్యానీయులు పైబడుతున్నప్పుడు భయపడుతున్నాడు. ఏం చేయాలనో తోచకుండా గోధుమలను దుర్లగొడుతున్నట్టు నటిస్తున్నాడు. గానుగ చాటున దాక్కున్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనబడి ఏమని పిలుస్తుంది? ఓ పిరికివాడా, భయపడేవాడా అని అంటలేదు. ఏమంటున్నారు దేవత? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నది. నేను చాలా ఆలోచించాను దీని గురించి. అసలు వీడు ఏమి పరాక్రమ కార్యం చేసినాడని మరి దూత ఇలాగూ సెలవిస్తున్నాడు. వై ఈజ్ హీ కాల్డ్ ఏ మైటీ వారియర్? ఎందుకు అన్నప్పుడు దేవుడు తోడున్నందుకు పిరికివాడు కూడా ఏమైపోయినాడు? బలాఢ్యుడు అయిపోయినాడు. హల్లెలూయా. భయపడి గానుగ చాటున గోధుమలను దుర్లగొడుతూ ఎప్పుడు వస్తారో మిద్యానీయులు వచ్చి మరి నాశనం చేస్తారని భయపడుతున్న ఆ సమయంలో పరలోకం నుండి దూత దిగొచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలవడం, సంబోధించడం అంటే ఎందుకు అంటే దేవుడు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరాక్రమం గల బలాఢ్యులు. హల్లెలూయా. మైటీ వారియర్ అంటే మనం ఎప్పుడు కూడా నీరసించి భయపడి బలహీనంగా ఉండే అవసరం లేదు. ఎందుకంటే వి ప్రే టు గాడ్. మనం ఉపవసిస్తున్నామంటే దేవునితో సహా వసిస్తున్నాము, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఏమి పిరికితనం అవసరం లేదు. దేవుడే మనల్ని పరాక్రమవంతులుగా మార్చేస్తాడు. నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వల్ల నేను ప్రాకారాన్ని దాటుతాను. 18వ కీర్తనలో 29వ వచనంలో ఉంది. కనుక ఇక్కడ గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక మరి అతడు పరాక్రమవంతుడని దూత సంబోధిస్తున్నాడు. 13వ వచనంలో గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినట్ల ఇదంతా మాకు ఎలా సంభవించింది? కొన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతాం. భలే దేవుడు తోడు ఉన్నాడులే, దేవుడు తోడు ఉంటే మాకెందుకు ఇలా సంభవించింది? దేవుడు తోడు ఉంటే మాకెందుకు వ్యాపారంలో నష్టమైంది? దేవుడు తోడుంటే మా ఇంట్లో మరణం ఎందుకైంది? దేవుడు తోడుంటే నేను చెప్పి ఏ పట్టిందంతా ఓడిపోతున్నాను ఎందుకు అనేసి ప్రశ్న ఇప్పుడు గిద్యోను అదే అడుగుతున్నాడు. చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండినట్ల ఇదంతయు మాకు ఎలా సంభవించాను అని ప్రశ్నిస్తున్నాడు. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించిన తనతో చెప్పాను. అంటే అనుమానం వస్తుంది, ఇలా ఏమైంది మనకి, ఇలా ఓటమి ఎందుకు సంభవిస్తుంది? ఎప్పుడైనా ఒకటి చాలా మీరు గుర్తుంచుకోండి, దేవుని తోడు నిన్ను ఎడబాసినప్పుడు శత్రు నీ మీద జయం పొందుతాడు. ఏ శత్రువుని ఎదుట నిలవనేరాడు ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధితో నింపబడి దేవునికి సమీపంగా ఉండి దేవుని తోడు అనుభవిస్తావో ఏ విధమైన ఆయుధం నీ మీద ప్రయోగించినా అది విఫలమైపోతుంది. గాడ్ విల్ నల్లిఫై ఎవ్రీథింగ్ అన్నమాట. అందుకే కీర్తనకారుడు
కీర్తన 23:4 ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎంత ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. హల్లెలూయా. చూడండి, దట్ ఈస్ ద సీక్రెట్. క్వశ్చన్ ఆన్సర్. ఎందుకు భయపడడం లేదు నీవు? నీకు ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? గాఢాంధకారంలో ఇలా సంచరించిన నీకు ఏ భయము దిగులు లేదా? ఎందుకు లేదంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించు. ఆయన నిన్ను మేపుతాడు. దుడ్డు కర్రతోటి కాపరి ఏం చేశాట? గుబురు ఆకులన్నీ కొమ్మను వంచి తన గొర్రెలకు అందిస్తాడంట. ఆ గొర్రెలు ఇక అవి ఆకులన్నీ కూడా మేసేస్తుంది అన్నమాట. దండం ఎందుకు తెలుసా? దారి తప్పినప్పుడు ఏం చేస్తాడు? ఒకటి వేస్తాడు. కాపరి అంటే ఇవి రెండు ఉండాలా, మంచి మీద పెట్టాలా, మళ్ళా ఫటాఫట్ వాయించాలి అప్పుడప్పుడు. అసలైన కాపరి చేతిలో రెండు ఉంటాయి. ఏముంటాయి? దుడ్డు కర్ర ఉంటుంది, దండం ఉంటుంది. దండం లేని కాపరే కదా నన్ను అడిగితే. పోతే పోని, ఆ గొర్రె అటు పోని, ఈ గొర్రె ఇటు పోని, నేను ఇట్టని నిలబడతా అంటాడు ఆ కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ఒకసారి చప్పట్లు గట్టి పెడతాడు. హల్లెలూయా. కనుక భయపడతలేడు. చూడండి, యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేనే అపాయమునకు భయపడ. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. బిక్కుమంటూ బ్రతకద్దు. బ్రతికిన 4 రోజులు కూడా పులిలా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదా గోత్రపు సింహం యొక్క పిల్లలం కదా, సింహ పిల్లలు మరి ఎంత ధైర్యంగా, ఎంత ధీమాగా, ఎంత హుందాతనంతో ఉంటుంది. భయపడుట వల్ల మనుషునికి ఉరి వస్తుందంట. యెహోవాను ఆశ్రయించు వారు సురక్షితంగా ఉంటారంట. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు తోడెందుకు లేవు? నువ్వు తోడై ఉంటే మాకు ఈ శత్రువులందరూ మా మీద పడడం ఏంటి? నువ్వు తోడై ఉన్నావు, పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నానంటే ఎక్కడున్నావయ్యా తోడు? నువ్వు తోడు ఉంటే ఈ శత్రువులందరూ మా మీద విజయం ఎలాగూ పొందుతారు? అంటే దానికి జవాబు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా పాపము చేసినారు. ఎప్పుడెప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధమైన కార్యాలు చేసినారో అప్పుడంతా దేవుని తోడు వారిని వదిలిపోయి శత్రువులకు దేవుడు జయమిచ్చి వీళ్ళని ఏం చేసినాడు? అణిచివేసినాడు. మళ్ళీ వీళ్ళు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించి న్యాయాధిపతులను, రాజులను, నాయకులను లేపినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా విర్రవీగొద్దు. నీకు ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, లేకుంటే పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. డోంట్ టేక్ డిలైట్ ఇన్ సచ్ థింగ్స్. యు టేక్ డిలైట్ దట్ జీసస్ ఈజ్ విత్ యూ, వాకింగ్ విత్ యూ. ఆయన నీతో నడుస్తాడంట. ఎంత తోడిస్తాడు! ఈ లోకంలో ఎవ్వరు అలాంటి తోడివ్వరు. ఏది చూసి మురిసిపోయినా కానీ కొంతకాలమే, అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. కానీ సదాకాలము నేను నీకు తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకంట. సదాకాలం నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. మీరు ఎందుకు భయపడతారు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడింది. దాంట్లో ఒక్కటి కూడా నా సెలవు లేకుండా క్రిందికి రాలేదు, నేలకు రాలేదు. ఎందుకు భయపడుతున్నారు? 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడుతుంది కదా, ఆయనను నా సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలకు రాలేదు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కాబట్టి నువ్వెప్పుడు కూడా దిగులు పడదు. యోహాను సువార్త 11:32 మరియ మార్తలు కూడా ఏడుస్తున్నారు. తమ ప్రియ సహోదరుడు చనిపోయినాడు. ఎప్పుడు యేసుప్రభు తన పరిచర్యలో విశ్రాంతి పొందడానికి ఈ ఇంటికి వచ్చేదన్నమాట. ఈజ్ రెగ్యులర్ విజిటర్ టు మేరీ, మార్తా అండ్ లాజర్స్ హౌస్. ఆ ఇంట్లో ముగ్గురే ఉంటారు. వాళ్లకు వివాహాలు కాలేదేమో, మరి 2 సహోదరులు, 1 సహోదరుడు, వారు ముగ్గురు ఉంటారు. యేసుప్రభు వచ్చి తన శరీరం ఉన్న మరి అలసట తీల్చుకొని, ఆ మార్త బాగా రుచిగా వండుతుంది, ఆ వంటకం తిని, మరియ ఏమో మంచిగా తోడు ఉంటుంది కదా, యేసుప్రభు దగ్గర కూర్చుంటుంది. అయితే ఇక్కడ లాజరు మరణించినప్పుడు యేసుప్రభు 4వ దినంన వస్తున్నాడు. అప్పుడు మరియ అంటుంది మాట, యోహాను 11:32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా. నేను అసలు మమ్మల్ని వదిలి ఎందుకు పోయినావయ్యా? నువ్వు వీళ్ళ దగ్గర ఉండడానికి వచ్చినాడు యేసయ్య. ఆయన అక్కడ గలిలయ, యూదయ, యెరూషలేము అంతటా తిరిగి మరి దేవుని రాజ్య సువార్త అందించాలి. వాళ్ళకేమో ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని ఆశ. అందుకే ఆమె అంటుంది, నువ్వు ఒకవేళ మా ఇంట్లోనే ఉంటే ఈ కీడు మాకు సంభవించకుండే. కానీ అక్కడ ఒక అద్భుతము యేసు ప్రభువు చేసినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అదే ప్రార్థన మనకు ఉండాలి.
యేసు ప్రభు ఈ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చినాడు అని మర్చిపోవద్దు. ఇమ్మానుయేలు అనే పదానికి దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనే పేరుతో యేసు ప్రభువును దేవుడు మనకు బహుకరించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వి హ్యావ్ ద గ్రేట్ గిఫ్ట్ దట్ ఈస్ జీసస్, హూ ఇస్ కాల్డ్ ఇమ్మాన్యుయల్, హూ విల్ బి ఎవర్ 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 బి ప్రెజెంట్ విత్ అస్. ఐసీయూలో పోతే మీ ఆయనను రానియరు, లేక మీ ఆవిడని రానియరు, అవుట్ అంతే, అందరు అవుట్. ఎంత బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళు పోయేటప్పుడు బాయ్ అని చెప్పి పోతారు. అయ్యి వాళ్ళు పోతారా మళ్ళీ ఇంకొస్తారా తెలియదు. అంటే దాంట్లో ఇంకెవ్వరు ఉండరు, వాళ్ళు ఒంటరిగా పడుకోవాలి రాత్రి అంతా పాపం. అంటే మనం అనుకుంటాం అందరూ మనతో వస్తారని. కొన్ని సందర్భాల్లో నో వన్ విల్ బి విత్ యూ. అప్పుడు ఎవరు ఉంటారు నీతోటి? యేసయ్య ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, నీ ఒంటరితనంలో ఆయన నీకు తోడుంటాడు. అందుకే అనేక వాగ్దానాలు మీరు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఈ అల్జీమర్స్ డిసీజ్ వస్తే ఇట్లా మీకు మతిమరుపు, ఎలాగ మేము చావం, మేము బ్రతకం, అనేకలు బరువుగా, మా కుటుంబానికి బరువుగా పడి ఉంటాం, అయ్యో అని భయపడతారంట. నేనైతే సవాల్తో చెప్తున్నాను, దేవుని 1000 నామాలు ధ్యానించే వారికి, దేవుని 1000 వాగ్దానాలు స్మరించే వారికి, ఆదేశాలు పఠించే వారికి, జీవపు మాటలు పఠించే వారికి ఈ రోగం రానే రాదు. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఇది. భయపడొద్దు ఎప్పుడు. దేవుడు మనకు తోడున్నాడు కనుక మనం ఎప్పుడు కూడా భయపడదు. యోబు అంటాడు, నేను దేనికి బహుగా భయపడుతున్నో అదే నా మీదకి వచ్చి. ఎందుకు భయపడాలి? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు భయపడాలేమో? దేవుడు నీకు తోడున్నాడు కదా. ఒక ఐజీ తెలిస్తేనే ఎంత ఇది ఉంటుంది కదా, హుందాతనం. నాకు నేను సైన్యములకు అధిపతి అగు యెహోవాను. అబ్బా, ఇంకా ఎంత హుందాతనం. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిపతి అగు యెహోవా నీకు తోడై ఉన్నాడు. 46వ కీర్తన, సామ్స్ 46 11వ వచనం చూడండి. 46:11. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. కావున 46వ కీర్తన 1వ వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. మనం భయపడం. ఇంకా ఈ కీర్తన బాగా చదవాలి. భయపడే వేళలో ఈ కీర్తన ఎత్తి చదవాలి. దేవుడు తోడుగా ఉన్న ప్రజలు ధన్యులు. ఇంకా 7వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు, ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయన. హల్లెలూయా. యోసేపుతో దూత సెలవిస్తున్నాడు, ఇదిగో నీ భార్య మరియా, ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయన యేసు అనే పేరుతో వస్తాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆది కాండంలో చూసినప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉండాలని, ప్రజల మధ్యలో ఉన్నాడని. కొన్ని చోట్లలో మీరు చూస్తారు పరిశుద్ధ గ్రంథంలో, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ద లివింగ్ గాడ్ ఈజ్ అమంగ్ యూ. ఒకవేళ దేవుడు మీ కుటుంబంలో ఉన్నాడు, జీవం గల దేవుడు, మీకు ఏదైనా దేవుని సెలవు లేకుండా జరుగుతుందా? ఏది జరగాలన్నా ఆయన సెలవు కావాలి. అందుకే ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, ప్రతి అడుగు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, మాట్లాడుతున్నావు దేవునితో. లేకుంటే తిండి వలన, ఐహిక విచారం వలన, చింత వలన, మరి సుఖభోగములు ఎందు ఆసక్తి కలిగి దేవుని మైమరిచి నీ సొంత చిత్తానికి దిగిపోతావు, కీడు అనుభవిస్తావు. ఉపవాస ప్రార్థన శరీరాన్ని కొద్దిగా అదుపులో ఉంచుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెల్ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అన్నమాట. నిగ్రహ శక్తిని పెంచుతుంది. నీకు దేవునికి దగ్గరగా ఉండాలనే ఆశ, ఆ అవకాశాన్ని నీకు ఇస్తుంది. దేవుని మాటలు నీకు స్పష్టంగా వినబడుతుంది. గైడెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని నడిపింపు నీవు గ్రహిస్తావు, లేకుంటే అన్ని తప్పులు చేస్తావు. నీ పిల్లల విషయం నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి, భార్య భర్త ఏం నిర్ణయం తీసుకోవాలి, కుటుంబం పరిస్థితి ఏ నిర్ణయం, వాట్ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్. యూ విల్ సీక్ గాడ్స్ ఫేస్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. హల్లెలూయా. హానోకు ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచినాడు. ఆదికాండం 5వ అధ్యాయం చూడండి 22.
హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానీ లోకంలో ఉన్నాయి ఆయన పాదాలు. ఆయన ఒక కుటుంబీకుడే, భార్య బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కంటూనే ఉన్నాడు. కానీ ఒకటి మరవలేదంట, ఏంటంటే దేవునితో నడవడం. హల్లెలూయా. ఆయన ఎన్ని ఏండ్లు నడిచినాడంట? 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయి. ఎంత మంచి మరణం! నేనైతే కోరుకుంటున్నా ఇలా దేవునితో నడిచి దేవుడు అంటాడు ఇంటికి పోకు నాతో వచ్చే అంటాడు. అబ్బా దేవుని స్తోత్రం. అలా ఎట్లా వెళ్ళిపోతాం, ఇంకా మంచం మీద పడి మూకుతూ మూలుగుతూ ఎవరో మనకు సాకిరి చేయొద్దు. ఇప్పటి నుండే ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. దేవుని సేవలోనే పోవాలి నేను. ఇలా ప్రసంగం చేస్తూనే దేవుడు నన్ను పిలుచుకుంటే ఎంత భాగ్యం అది. హానోకు అలాంటి మంచి మరణము ఆయన పొందుకున్నాడు. నోవహుతో కూడా దేవుడు నడిచినాడని 6వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. ఆయన దేవుని వలన కృప పొందిన వాడు. నోవహు దేవునితో నడిచినాడు. దేవునితో నడవడానికి కారణం ఏంటి? 9వ వచనంలో 6:9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. అందుకే దేవునితో నడిచినాడు. పాపము చేసేవాడు దేవునితో నడవలేడు, వాడి లోకంతో నడుస్తున్నాడు. పాపం పరిగణింపబడిన తర్వాత, అందుకే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. పాప క్షమాపణ పొందిన తర్వాత నువ్వు దేవునితో నడుస్తావు. దెర్ ఇస్ నథింగ్ విచ్ బ్లాకింగ్ యువర్ వే విత్ గాడ్. సో యువర్ లైన్ విల్ బి ఫ్రీ, యూ కెన్ వాక్ విత్ గాడ్. కనుక బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ దేవునితో నడిచిన వారే. అబ్రహాము దేవునితో నడిచినవాడు, దేవునికి స్నేహితుడైపోయినాడు, దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నోవహు, అబ్రహాము, మరి యాకోబు, సారాయి, యోసేపు దేవునితో నడిచినవాడు. దేవుడు ఎప్పుడు కూడా అతనికి తోడై ఉండేనంట. దేవుడు అతనికి తోడుగా ఉన్నందుకు అతడు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడంతయు ఆశీర్వాదాలే అన్నమాట. ఆదికాండం 39:2-3 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయ. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఆఫీస్లో మాకు ప్రమోషన్ రావడం లేదండి, ఇంక్రిమెంట్ రావడం లేదండి, మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదండి, మా పనులు ఏవి గుర్తింపు తేవడం లేదండి, మాకు ఎప్పుడు ప్రమోషన్ రావడం లేదు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అసలు నువ్వు నిజంగా యథార్థవంతుడవై దేవునికి సమీపంగా ఉంటే ఎవ్వడు నీ మీద ఒక ఛార్జ్షీట్ కానీ, ఒక సస్పెన్షన్ కానీ, ఒక కంప్లైంట్ కానీ ఏది చేయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని చిత్తం చేసినాను కదా, నేను నా చిత్తం చేయలేదు కదా. దేవుడు అన్నాడు నిన్ను నేను ఎన్నుకున్నాను, నువ్వు ప్రజల కొరకు నిలబడాలి, నీకున్న సమస్తం వదిలిపెట్టమంటే నేను దేవునికి విధేయురాలైనప్పుడు దేవుని తోడు నాకు ఎందుకు ఉండదు? దేవుడు మరి నాకు విరుద్ధంగా ఉన్న ఏ కార్యాన్ని కూడా జరగనీయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మనము అదే కార్యాన్ని ధ్యానిస్తున్నాం. యెహోషువకు కూడా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. మోషేకు తోడై ఉండి ఇశ్రాయేల్ ప్రజలను అరణ్య మార్గంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సంకటాలు, ఎన్ని బాధలు, వాటన్నిటిని ఎదుర్కొన్నాడు మోషే. ఎందుకంటే దేవుని తోడు అతనికి ఉండింది. యెహోషువ 1:1 చూడండి. యెహోషువ సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందాను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఎందుకు అన్నప్పుడు నేను మోషేకు తోడైండునట్లు నీకు కూడా నేను తోడై. 5వ వచనంలో ఉంది, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండా. చప్పట్లు కొట్టి దేవుని శుద్ధమాగండి. ఇది నా జీవితంలో నేను అనుభవించినాను. అందుకంటున్నాడు నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవ. నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై. తర్వాత 9వ వచనం చూడండి. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని ప్రయాణాలు చేసినానో నాకే తెలియదు.
ఆయన నీకు కావలసిన శక్తిని ఆయనే ఇస్తాడు. ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి నీకే కీడు తగలకుండా నిన్ను కాపాడుతా. ఆయన రెక్కలతో నేనేం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. లేకుంటే నడుచు మార్గం అంతట్లో దేవుడు తోడు లేకుంటే ఎప్పుడో మనం యాక్సిడెంట్ హఠాత్ మరణాలకు పాలైపోయేది కదా. ఇప్పుడు ప్లేన్ ఎక్కాలంటే చాలామంది భయపడతారు, ఎందుకంటే ఈ దినాల్లో భద్రత లేదు, ప్రయాణాలకు భద్రత లేదు. ట్రైన్లో పోదామంటే కూడా భద్రత లేదు, ఏ బాంబు వెళ్తుందో, ట్రైన్ డిరేల్ అవుతుందో, పడుతుందో, ఇవన్నీ భయాలు వస్తుంది. కానీ దేవుడు తోడుగా ఉంటే దేవుడు ప్రతి కీడు నుండి నిన్నేం చేస్తాడు? తప్పించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అసలు మీకు తెలుసా ఒక కార్యం? అసలు ఈ వాయువులంతా ఎన్ని వైరస్లు, ఆర్గజమ్స్ ఇవన్నీ ఏవో ఉంటాయన్నమాట. అసలు రోగము రావడానికి కారణం ఏమీ అవసరం లేదు. నువ్వు పీల్చే గాలిలోనే ఉంటుంది, నువ్వు తినే ఆహారంలో ఉంటుంది. నువ్వు బయటికి పోతే కూడా ఒక రోగంతో రావచ్చు, ఒక తెగులు తెచ్చి నీ ఇంటికి అంటియవచ్చు. అంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ సెన్సిటివ్ వరల్డ్ అన్నమాట. కానీ ఏవి సోకకుండా ఆయన నిన్నేం చేస్తున్నాడు? కాపాడు. అంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. అసలు పాము కాటు కంటే, తేలు కాటు కంటే, మరి కుక్క కాటు కంటే మనుషులు బిలియన్స్ ఆఫ్ పీపుల్ లోకంలో మరణిస్తున్నారు. దేని ద్వారా అంటే దోమ కాటు కంట. దోమ కాటుకే భయపడాలి మనం. అది ఇట్లా వచ్చి గుయ్యి మన మ్యూజిక్ తోటి వస్తుంది, అది మ్యూజిషియన్ అన్నమాట. వచ్చి కాటేసి వెళ్ళిపోతుంది, అయిపోయింది మన పని. కానీ వీటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నా, నీ కార్యములన్నిటను నేను తోడై ఉన్నాను. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఎందుకు ఉపవసించాలి అని అంటే మనకు దేవుని తోడు కావాలి. ఎందుకు ఉపవసించాలి? మనం దేవుడే మన శాడిస్టా? ఒక ఆమె నన్ను అడుగుతుంది, ఏం సిస్టర్ ఊరికే ఉపవాసం గురించి చెప్తారు, దేవుడే మన శాడిస్టా, మనం తినకుంటే ఆయనకి ఏమైనా ఆనందం కాదమ్మా. నువ్వు దేవునికి ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నావు ఆహారం కంటే ఒక సూచన అది. దేవుడు నీకు సహాయం చేయాలని, దేవుడు నీతో నడవాలని, నీ కుటుంబంలో ఆయన మేలు చేయాలని, ఆయన నీలోనే ఉండాలి, నీ ఇంట్లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అదే ఆయనతో సహా వసించాలని ఆశిస్తున్నావు. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహా వసించడం, వాసం చేయడం. యెషయా 41:10 భక్తులందరికీ ఆపదలో కానీ ఇబ్బందుల్లో కానీ ధైర్యపరిచే వాక్యం ఇది. భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతాను. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. మీకు ఎప్పుడైనా భయము, ఆందోళన, పిరికితనం వస్తే వెంటనే ఈ వాక్యం కంఠపాఠంగా వల్లించాలి. అది దేవుడు భక్తులకు సెలవిచ్చే మాట. నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నువ్వు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పుతున్నాను విను, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడే అవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు. నేనేం చేస్తాను? నీకు తోడు మాత్రం కాదు, నేను నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. నేను ప్రతి ఆదివారం ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుంటా పరిశుద్ధ గ్రంథం నుండి. అంటే సవాళ్ళతో కూడున్న లైఫ్ కదా నాది, ఛాలెంజ్, సో మచ్ రిస్కీ, ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. అయినా వెన్ ఐ మెమరైజ్ గాడ్స్ వర్డ్, దేవుని సన్నిధిని నాకు వచ్చి దిగుతుంది అంతే. దేవుడు నన్ను బలపరుస్తాడు అనమాట. ఆ బలంతోనే సేవ చేస్తాను, వాక్యం ప్రకటిస్తాను. ఏ వాక్యం నేను ఎప్పుడు ధ్యానిస్తాను? యెషయా 41:13, ఐషియా 41:13. నీ దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేశాను. గాడ్ విల్ హెల్ప్ గాడ్స్ పీపుల్. దేవుడు సహాయం చేస్తాడు. మళ్ళీ ఏమంటాడు? 14 పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మాకు ఎవరు గతి, ఎవరు సహాయం చేస్తారు అని అనుకుంటావు కదా ఎప్పుడు. మాకు ఎవరు లేరు, లేరంటారు ఎప్పుడు. దేవుని బిడ్డలు ఎప్పుడు అనొద్దు ఎవరు లేరని. ఉన్నాడు దేవుడు. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఎల్లకాలము తోడై ఉండును. హల్లెలూయా. ఇదే మాట సువార్తల్లో కూడా ఉంది, అది జ్ఞాపకం చేస్తాను. యోహాన్ సువార్త 14:23 త్రిత్వము తోడు. జాన్ 14:23.
యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు. మేము దేవుడనే మనం అంటాం, కానీ ఇక్కడ 3 వ్యక్తులు వచ్చి నీతో ఉంటారన్నమాట. 3 వ్యక్తులు. నువ్వేం చేయాలి? అసలు చేసేది ఒకటే పని. నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను. మాట వింటేనే దేవుని తోడన్నమాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి, అంటే యేసుప్రభు అంటున్నాడు ఈ మాట. ఆయన పునరుద్ధానుడు కాక మునుపు శిలువ మరణం పొందక ముందే శిష్యులను తయారు చేస్తున్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. నివాసం చేస్తాం, ఇక వానితోనే ఉంటాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ చూపు చాలు తండ్రి, నీ నీడ చాలు ప్రభువా, నువ్వు నాకుంటే చాలు. నువ్వు సమస్తము చూచుకునే దేవుడు అయి ఉన్నావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు తోడుంటే మాకు విజయం ఉంది, నువ్వు తోడుంటే మాకు ఆరోగ్యం ఉంది, నువ్వు తోడుంటే మాకు ధైర్యం ఉంది ప్రభువా, నువ్వు తోడుంటే మాకు సంతోషం, సమాధానం ఉంది ప్రభువా. నాయన మాకేం భయము లేదు. నేను నీ దేవుడైనా ఉన్నానని సెలవిచ్చినావు, నువ్వు భయపడొద్దన్నావు, నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చినావు. నీ తోడు మాకు దయచేయండి. ఉపవాసం మరి దేవుని తోడనే ప్రసంగం విన్నాం. మేము ఉపవసించాలి, నీ సన్నిధి కొరకు మేము కాంక్షించాలి, మేము ఆశపడాలి ప్రభువా. నీ సన్నిధి మాకు కావాలి. మేము నీకు దగ్గరగా ఉండాలి, నీ మాటలు మాకు వినబడాలి, నీ బలం, నీ శక్తి మేము పుంజుకోవాలి, నీ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవాలి. అందుకే మేము నేను వెతకాలి, నీతో సహా వసించాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థన శక్తి శీర్షిక 40 ప్రసంగాలు చేయమని దాసరాలతో సెలవిచ్చినాం. 33వ ప్రసంగం ఈరోజు మేము విన్నాం. అవును తండ్రి, ఈ లోకానికి నీవు వచ్చినప్పుడే ఇమ్మానుయేల్ అనే పేరుతో వచ్చినావు తండ్రి. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ దేవుడు మాకు సదాకాలం తోడై ఉన్నాడు, యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చే దేవా. అవును, ఒక్కొక్కరిని కూడా నువ్వు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక దీవెనకరమైన సంవత్సరంగా మాకు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు ఎల్లప్పుడూ మాకు తోడు ఉండాలని నడిపిస్తున్నావు. మేము అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రం. మాకు, మా కుటుంబాలకు, మీరు మాకు ఇచ్చిన సంఘానికి, విశ్వాసులకు, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ తోడు ఉండును గాక. ఆమేన్. ఈ కొద్ది మనవులు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అవును. హల్లెలూయా. దేవుడు మనం సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. ఆయన తోడు నిత్యం మనతో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ